పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అలాగే కొద్దిగా సరిపడా అయితే ఉప్పు వేసుకున్నానండి. ఇదైతే నేను ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న మీల్ మేకర్ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు ఈ మీల్ మేకర్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు కారం అవంతా పట్టేసి ఈ గరం మసాలా అవి ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలు కూడా నచ్చుతుంది అనమాట. రైస్లో ఇది యాడ్ చేస్తాం కదా. సో ఇది ఇప్పుడు అయిపోయింది, రోస్ట్ అయిపోయిందండి. డ్రైగా అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఆ టెక్స్చర్. సో ఇలా అయిపోయాక అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడెక్కాక సాజీరా, ఒక 2 లవంగాయలు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా వేగాక కొద్దిగా పసుపు, పించ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే